ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఇలాగా మీతో కలుసుకొని దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవునికి నిండా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం వింటున్న మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభువా నీ వాక్య ధ్యానంలోకి వెళుతూ ఉన్నాం. మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు, గ్రహించగల మనసు నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి వాక్యం, చక్కటి దేవుని మాటలు మనం వినబోతున్నాం. ఏమిటి ఆ దేవుని మాటలని ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుడు ఉచితముగా మనకేమిస్తూ ఉన్నాడు. ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తూ, దేవుడు ఉచితముగా ఇచ్చుట. ఈ లోకంలోని మానవులందరూ కూడా ఏదన్నా ఒక సహాయాన్ని మనం చేస్తే తిరుగు ఆ సహాయానికి కనీసం థ్యాంక్స్ అన్నా కోరుకుంటారు. కానీ దేవుడు నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అయితే దేవుడు మన నుంచి ఏది కూడా ఆయన కోరుకోలేదు. ఈరోజు దేవుడు ఉచితంగా ఇచ్చున్నది ఏమిటి అని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే మీరు నన్ను అడగాలి. మీరు నన్ను అడిగితే, అడుగుట అనగా ఏమిటో తెలుసా పిల్లారా? ప్రార్థించుట. ప్రార్థన చేయాలి. చాలా మంది ఈ దినాల్లో ప్రార్థన చేయటం మర్చిపోతున్నారు. దేవునితో మాట్లాడటమే ప్రార్థన. చాలా మంది ఏం చేస్తున్నారు? ప్రార్థించటం లేదు, దేవునితో మాట్లాడటం లేదు, మనుషులతో మాట్లాడుతున్నారు. చెట్లతో, పుట్లతో మాట్లాడుతున్నాడు, రాళ్లతో, రప్పులతో మాట్లాడుతున్నాడు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నాడు. అయితే దేవునితో మాత్రం మనిషి మాట్లాడటం లేదు. దేవునికి ఏది ఇష్టం అంటే నీవు దేవునితో మాట్లాడాలి. దేవునికి చాలా ఇష్టం. నువ్వు దేవునితో మాట్లాడితే ఆయన నీ బాధలు, నీ సమస్యలు అన్నీ ఆయన విని వాటికి జవాబు దయచేసే దేవుడు. అందుకే నా నామములో అనగా యేసు నామములో మీరు నన్ను ఏమి అడిగినా నేను మీకు ఇస్తాను. ఎంత చక్కటి మాట ప్రియులారా! యేసు నామములో అడిగితే చాలు, ఏమి మనం వెలగట్టి ఇవ్వవలసిన లేదు. కనుక ఆయన అంటున్నాడు, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినా నేను ఇస్తా. అయితే నువ్వు దేవునితో మాట్లాడే జీవితం కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, మోకాటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, ఉపవాస ప్రార్థన అనుభవం నీలో ఉండాలి, పెనుగులాట ప్రార్థన అనుభవం నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసే మంచి గుణం నీలో వస్తుందో, ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడతావో, అప్పుడు దేవుడట, మీరు ఏమడిగినా నేను ఇస్తా, అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు అడిగితే నేను ఇస్తా, నేను ఇచ్చే దేవుడను, ఏమడుగుతారో అడగండి. అయితే ప్రియులారా, దేవుడు ఎలాంటి వారికి ఇస్తాడంటే 128వ దావీదు కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు సమస్తమును ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లారా, దేవుని యందు భయము, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడే సమస్తమును దేవుడు నీకు ఇస్తాడు. దేవుని యందు విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా నువ్వు జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివితే, అక్కడ పేతురు, యోహానులు ఇద్దరు కూడా దేవాలయమునకు వెళుతూ ఉన్నారు. బాగా ఆలోచన చేద్దాం. అక్కడ ఒక కుంచువాడు అక్కడ ఉన్నాడు. వాడు ఆ దేవాలయం దగ్గర అడుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. అడుక్కునేవాడు. ఆ దేవాలయంకి ఎవరన్నా వస్తూ ఉంటే వారిని చూసి ఏమన్నా సహాయం చేస్తారేమో, ఏదైనా రూపాయ, 10 రూపాయి ఇస్తారేమో, ఇంకా ఏదన్నా తినటానికి ఏమన్నా ఇస్తారేమో, ఏదన్నా ఇస్తారేమో అన్న ఆశతో కుంచువాడు ఆ దేవాలయంలోకి వచ్చిపోయే వారిని చూస్తూ భిక్షాటన చేసుకునేవాడట, అడుక్కునేవాడట.
ఆ సమయంలో పేతురు యోహాను ఆ దేవాలయమునకు వెళుతూ ఉన్నారట. ఆ దేవాలయంకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భిక్షగాడు వారి వైపు చూచాడట. చూచి వారి దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో, వారు ఏమన్నా ఇస్తారేమో అనే ఆలోచనతో ఉండగా ఆ పేతురు యోహాను అడిగాడు, అయ్యా సహాయం చేయండి. పేతురు యోహాను ఏమన్నా తెలుసా? ఓ చక్కటి మాట అక్కడ మాట్లాడాడు. ఏమో తెలుసా? 6వ వచనంలో అంటాడు, మా వద్ద వెండి లేదు, బంగారము లేదు. నువ్వేమన్నా ఆశిస్తున్నావేమో, మా దగ్గర మమ్మల్ని చూస్తే ధనవంతుల్లాగా నువ్వేమన్నా అనుకుంటున్నావేమో, మా దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, ఇంకొకటి ఉంది ఇస్తాడు అని ఆశపడుతున్నావేమో. అయితే ప్రియ సహోదరుడా, మా వద్ద ఏమీ లేదు, మా దగ్గర వెండి లేదు, మా దగ్గర బంగారం లేదు, ఏమీ లేదు. అయితే ఏముంది? ఈ ప్రశ్న బహు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆ భిక్షగాని మదిలో ఆ ప్రశ్న మెదిలి ఉంటుంది. అప్పుడు ఆ మాట అనే సమయంలో ఇక్కడ ఏం జరిగింది తెలుసా? యేసు నామములో లేచి నడువుము అన్నారు. ఏ నామములో? యేసు నామములో. యేసు నామములో నువ్వు లేచి నడువు. కొన్ని సంవత్సరముల నుంచి ఆ మంచం మీద లేదా ఆ ప్రదేశంలో ఎక్కడికి కదలలేని స్థితిలో అడుక్కుంటున్నటువంటి ఆ వ్యక్తికి ఒక చక్కటి బహుమానం. ఏమిటి ఆ బహుమానం అంటే యేసు నామం. యేసు నామంలో శక్తి ఉంది, యేసు నామంలో బలం ఉంది, యేసు నామంలో స్వస్థత ఉంది, యేసు నామంలో విడుదల ఉంది. ప్రియులారా, యేసు నామంలో లేచి నువ్వు నడువు అనగానే ఆ భిక్షగాడు లేచి నడిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆ యొక్క భిక్షగాడు తీసుకున్నాడు. యేసు నామమే. ఇంకా బైబిల్లో చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయం 47వ వచనం నుంచి మీరు చూస్తే అక్కడ 12 ఏళ్ళ నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ అక్కడ ఉంది. 12 సంవత్సరాల నుండి ఆ భయంకరమైన వ్యాధి చేత, ఆ భయంకరమైన రోగం చేత ఆ బిడ్డ బాధపడుతూ శరీరం నుంచి రక్తం అంతా ఒడిగిపోయినప్పుడు ఆమె శరీరము సన్నగైపోయి ఒక శవంలాగా, ఒక అస్థిపంజరం లాగా తయారైపోయింది. అయితే ఆ స్త్రీ ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో డబ్బు ఖర్చు చేసింది. అయినా ఆ బిడ్డకు స్వస్థత లేదు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందో, ఎంత డబ్బులు వృధా చేసిందో, ఎవరు అడిగితే వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. అయితే ఆమెకు స్వస్థత లేదు, సంపూర్ణమైన ఆరోగ్యము లేదు. ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య ఆ పట్టణానికి వచ్చాడో, ఎప్పుడైతే యేసయ్య ఆ పట్టణంలో కాలు మోపాడో, యేసయ్య ఎప్పుడైతే ఆ గ్రామానికి వచ్చాడో, యేసయ్య వచ్చిన వెంటనే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ తండోపతండాలుగా యేసయ్యని చూడటానికి వచ్చారు. పిల్లల ఆ సమయంలో ఇసుక పోస్తే రాలనంత జనం, కిక్కిరిసిపోయింది జనంతో ఆ ఊరంతా. కానీ ఈ స్త్రీకి ఒక ఆశ, ఒక కోరిక, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒక నమ్మకం. ఏమిటో తెలుసా? యేసయ్య దగ్గరికి వెళితే నేను స్వస్థత పొందుతా. చూసారా ఎలాంటి విశ్వాసం, ఎలాంటి నమ్మకం ఆ బిడ్డకు కలిగింది. పిల్లారా, ఎప్పుడైతే ఆ జనములో, ఆ కిక్కిరిసి జనములో ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య చెంగు ముట్టింది. ఎప్పుడైతే యేసయ్య చెంగు ముట్టిందో, ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ఎప్పుడైతే ఆమె తాకిందో, పిల్లారా, స్వస్థత, విడుదల. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య వస్త్రంలో స్వస్థత ఉంది, యేసయ్య ఉమ్మిలో స్వస్థత ఉంది, యేసయ్య చేతిలో స్వస్థత ఉంది. ప్రియులారా, 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడైతే యేసయ్య చెంగు తాకిందో ఆ బిడ్డ స్వస్థత పొందింది. యేసయ్య ఉచితంగా, ఆమెం డబ్బు ఖర్చు పెట్టి, ఎంతో మంది డాక్టర్లకు డబ్బులు ఖర్చు పెట్టింది, కానీ ఇక్కడ ఒక్క పైసా కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు, ధనాన్ని వెచ్చించలేదు, ఉచితముగా స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. 3వ చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు చూస్తే, వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, అది రూల్.
అది జడ్జిమెంట్. ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాను. ఆయన ఎట్లుందంటే పరిస్థితి పునఃప్రాణంతో ఉంది. రాళ్ళతో కొడుతున్నారు, తరుముతున్నారు, గేల చేస్తున్నారు, అసహించుకుంటున్నారు, చీ చా అంటున్నారు. అలాంటి స్త్రీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభు ఆ బిడ్డను చూచి ఒక్క మాట కూడా లేదు. ఎవరైతే పాపం చేయని వారు ఉన్నారో వారు రాళ్ళతో కొట్టి చంపండి, పాపం చేయని వారు రాళ్ళతో కొట్టి చంపండి అనగానే అందరూ వెళ్ళిపోయారు. ప్రభు అంటాడు, అమ్మా నీకు నేను ఏ శిక్ష విధించను, అయితే తల్లి ఇక మీదట ఈ పాపము నువ్వు చేయకుము అన్నాడు. యేసయ్య దగ్గరకు వస్తే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, విడుదల కలుగుతుంది. నీ జీవితంలో ఉచితంగా యేసయ్య ఇవన్నీ ఇస్తున్నాడు. పేతురు, యోహాను యేసు నామంలో నడవమనగానే నడిచాడు. 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడింది. వ్యభిచారం చేత పట్టబడిన ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతుండగా ఆ బిడ్డకు విడుదల కలిగింది. ప్రియులారా, యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య నామంలో బలం ఉంది. ప్రియులారా, రండి యేసయ్య సన్నిధానానికి వద్దాం. యేసయ్య అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిన్ను దీవించాలని ఆశీర్వదించబడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, నీ రోగం బాగు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే యేసయ్య దగ్గరకు వస్తావా? ఆయనతో మాట్లాడతావా? ఆయన మెండైన దీవెనలను అనుగ్రహిస్తాడు. తనలో మంచి ప్రార్థన చేసుకుంటాడు. పరిశుద్ధుడైన దేవా, ఈ సమయమందు నాయన ఉచితముగా మీరు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మీకు ఇస్తున్నాడు. ఈ సమయంలో ప్రభు బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ఎంతో మంది రోగముల చేత, వ్యాధుల చేత, సమస్యల చేత, అప్పుల చేత బాధపడుతున్నారు. వారందరికీ విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి. వారికి మెండైన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపలో భద్రపరుచుకునండి ప్రభువా. అయ్యా, ఎంతో మంది ఫోన్ల ద్వారా, ఎంతో మంది SMS ద్వారా, ఎంతో మంది మెసేజ్ల ద్వారా నేను ప్రార్థన విన్నపాలు కోరుతున్నారు ప్రభువా. ఎవరికైతే నేను ప్రార్థన చేస్తున్నాను నైనా ఆ ప్రార్థన మీరే ప్రార్థనలోనైనా ఉండి మీరే బిడ్డలను దీవించి ముట్టి స్వస్థతనిచ్చి ఆశీర్వదించమని, కోర్టు తగాదాలు తొలగించమని, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తొలగించమని, ఆరోగ్యము ఐశ్వర్యము బిడ్డలకు అనుగ్రహించమని, ఎవరైతే నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యం ఇచ్చున్నారో అటు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి యొక్క దీవెన, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వాక్యమైన బిడ్డలందరికీ సదాకాలం తోడై నీడై నడిపించునుగాక. ఆమేన్.